school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. క్రీస్తు శకం 1118 సంవత్సరంలో ఆవిర్భవించినట్లు కొన్ని శాసనాలు స్పష్టంగా తెలియజేస్తున్న పవిత్ర క్షేత్రం తిరుపతి నగర పుట్టినరోజు వేడుకలు ఈ రోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉన్న తిరుపతి నగరాన్ని పూర్వకాలంలో వెంకటనాథపురం గోవిందపట్నం అని పిలిచేవారని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. తిరువెంగడం యాదవరాజుల పాలనలో తిరుపతి అభివృద్ధి చెందిందని, వారు నగరాన్ని సుసంపన్నంగా తీర్చిదిద్దినట్లు చరిత్ర చెబుతోంది. కాలక్రమేణా ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రంగా వెలుగొందిన తిరుపతి నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ వేడుకలను రాయలసీమ రంగస్థలి కళావేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వందలాది మంది కళాకారులు పురాణ పురుషుల వేషధారణలో తిరుపతి నగర వీధుల్లో గోవింద నామ సంకీర్తనతో భజనలు కోలాటాలాడుతూ విశేష ప్రదర్శనలు ఇచ్చారు. నగరమంతా ఆధ్యాత్మిక ఉత్సాహంతో మారుమోగింది. ఈ సందర్భంగా నగరవాసులు కళాకారులు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతి నగరం దినదినాభివృద్ధి చెందుతూ ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా విశ్వవ్యాప్త ఖ్యాతిని సొంతం చేసుకుందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24న తిరుపతి నగర పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వేడుకలు భక్తి ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిశాయి. కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్, నగర సంకీర్తన మండలి సభ్యులు వాసుదేవరెడ్డి, మున్నాథరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, భాస్కరాచారి, అన్నారెడ్డి రాజశేఖర్, శాంబోలా హరినాథ్, మిట్టపల్లి బ్రహ్మానందం, సిద్ధవరం వెంకటాది, కోటి మునికృష్ణ, శ్రావణి, చెయ్యమ్మ, అరుణ, విగ్రహాల కళ్యాణి, సిద్ధమ్మ, పద్మావతి, పార్వతి, మధుభాస్కర్, మునీందర్ రెడ్డి, ప్రవచనకర్త చంద్రమౌళి, పురోహితుడు సురేష్ స్వామి, సామాన్ ఉదయభాస్కర్ రెడ్డి, కొట్టె సుబ్రహ్మణ్యం, పోలే జనార్దన్ రెడ్డి, విరూపాక్షి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన తిరుపతి నామము ఉద్భవించింది. ఆ నామం కోసం ఈరోజు తిరుపతిలో మనము అంగరంగ వైభవంగా హరినామ సంకీర్తనలు మనం చేసుకుంటూ గుండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో, వాసుదేవరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఈ కార్యక్రమాలు జరిగాయి. అందుకు కారణము ఈ ప్రతిలో ఇక్కడ మనం జన్మించడమే. తిరుపతిలో మనకు జన్మ వచ్చిందంటే అది మనం పూర్వజన్మలో ఋషుల కంటే గొప్పవాళ్ళుగా ఉంటాం, ఆల్వార్ వంశంలో పుట్టుంటాము. కావున భగవంతుడు మనల్ని కరుణించి ఇక్కడ జన్మింపజేసి ఆయన నామం నిత్యం స్మరిస్తూ ఇక్కడ 7 కొండలు ఎలాగా ఉన్నాయంటే కట్టినట్లు ఉన్నాయన్నమాట. ఇళ్ళు కడతారు, భవనాలు కడతారు, కానీ తిరుమల కొండలు కూడా కానాచి అయిన కొండ, కంటికి కట్టినట్లుగా కనపడతాయి. ఎక్కడ చూసినా ఆయన రూపమే. అందుకే ఇది టెంపుల్ సిటీ అంటారు. ఈ టెంపుల్ సిటీలో ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ ధర్మాన్ని ఆచరించాలా. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని ఒకదాన్ని కాపాడితే అది ఎల్లప్పుడూ అందరినీ కాపాడుతుంది. కింద టీటీడీ అని రాసుంటారు. టీటీడీ అంటే తల్లి, తండ్రి, దైవం. కావున మన అందరికీ తల్లి తండ్రి ఎవర్రా అంటే ఆ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారే. అందుకే తిరు అంటే శ్రీ మహాలక్ష్మి, పతి అంటే ప్రభువు, భర్త, ఆయనే శ్రీనివాసుడు. అలాగా శ్రీపతి. ఓం నమ శివాయ, హర మహాదేవ, శంభో శంకర. తిరుపతి పుణ్యక్షేత్రమే అయినటువంటి ఈ తిరుపతిలో ఈరోజు ఒక బ్రహ్మాండమైన పండగ రూపంగా జరిగింది. కారణం ఏమంటే 896 సంవత్సరాలు ఈ యొక్క తిరుపతిని ఆవిర్భవించారు. కావున మా కళాకారులు అందరూ కూడా వెంకటేశ్వర రూపము, శివయ్య రూపము, ఆంజనేయ స్వామి రూపము, రాముడు రూపము, రకరకాల సంగీత సాంస్కృతిక కార్యకలాపాలతో మేమందరం ఈరోజు ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా మాడి వీధుల్లో భజన కార్యక్రమం, డోలక్కు, తప్పట్ల తాళాలతో, కోలాటాలతో ఈ యొక్క భజన ప్రారంభం ఈరోజు స్టార్ట్ అయింది. అదే ఈ యొక్క నగర సంకీర్తన 2.5 సంవత్సరం ప్రారంభమైంది. అదేవిధంగా దీనికి ఎందరో మహానుభావులు ముందుకొచ్చి వాళ్ళదైన శైలిలో ఈ యొక్క నగర సంకీర్తనని ఆకట్టుకున్నారు. విశేషంగా తిరుపతి పుర ప్రజలందరూ కూడా మీరు రావాలని కోరుకుంటడం జరిగింది. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి నామము, అదేవిధంగా శివనామ స్మరణము, రామనామ స్మరణము ప్రతి ఒక్కరు చేసి స్వామివారి కృపకే పాత్ర. గ్రామాలను పరిపాలిస్తున్నట్టు యాదవరాజు తిరువేంగడం, ఆయన తిరు అనే 2 అక్షరాలతో తిరుపతిగా దీన్ని రూపుదిద్దుకునింది. ఎంతోమంది స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు
ఈ యొక్క పేరును తిరుపతిగా మార్చి ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుంది అని వాళ్ళు దీవించారు. ఒకప్పుడు ఉండే తిరుపతి కుగ్రామంలో 4 వీధులే, బండ్ల వీధి, ఈ కరణాల వీధి, కాపు వీధి, తీర్థకట్ట వీధి. బండ్లతో సామాన్లు అక్కడికక్కడ చేరవేసేవాళ్ళు ఉండే నివాసం ఉండే వీధి బండ్ల వీధి. కాపులు అంటే పంటలు పండించి వాటికి మనకు ఆహారాన్ని అందించే వాళ్ళు ఉండేటువంటి రెడ్లు ఉండేటటువంటి వీధి కాపు వీధి. కరణాలు బ్రాహ్మణుల నివాసం ఉండే వీధి కరణాల వీధి. తర్వాత తిరుపతికంతా ఒకే చెరువు ఉండేది మంచినీళ్ళు తాగటానికి. ఆ చెరువు గట్టంతా కూడా కట్ట, దాన్నే తీర్థకట్ట వీధి అన్నారు. ఇప్పుడు కూడా ఆ పేర్లు అలాగే పలుకుతూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి ఈ యొక్క తిరుపతి ప్రాంతాలలో ఆయన యొక్క ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని ప్రవచనకర్తలు, నటులు, తిరుపతి పుర ప్రజలు అందరూ కలిసి ఈరోజు పండగ వాతావరణంలో ఈ తిరుపతి పుట్టినరోజును జరుపుకున్నాము. ఉదయమే ప్రాతకాలంలో నిద్రలేసి స్నానమాచరించి గోవిందనామాలు ధరించి ఇక్కడ గోవిందరాజస్వామి గుడి వద్దకు వచ్చి అక్కడ నుంచి తిరుపతి పుర వీధులలో భజనలు చేస్తూ తిరుపతి పుట్టినరోజు వేడుకలను మేము జరుపుకున్నాము. మాకెంతో సంతోషంగా ఉంది. ఈ మహద్భాగ్యం మాకు తిరుపతి కల్పించినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా వ్యక్తులకు పుట్టినరోజు చేయడం మనం చూసింటాం. ఒక పట్టణానికి పుట్టినరోజు చేయడం ఒక తిరుపతికే తగుతుంది. ఈ వేడుకొండల క్షేత్రంలో తిరుపతి పట్టణానికి ఈరోజు పుట్టినరోజు చేసే మహద్భాగ్యం మాకంతా కలిగిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. తిరుపతిలో పుట్టడం కాదు, తిరుపతిలో ఎక్కడి నుంచి వచ్చి కూడా ఇక్కడ నివసిస్తే ఈ వేడుకొండల సన్నిధిలో మనం అంతా నివసించినట్టే. ఎక్కడో నుంచో కోట్లాది మంది తిరుపతికి వస్తున్నారు. ఈ తిరుపతిలో కాలు మోపితేనే వారికి ధన్యమైనట్టు. అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి ఈ తిరుపతి పుట్టినరోజును జరుపుకున్నందుకు అందరికీ తిరుపతి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో మనమందరూ సుఖ సంతోషాలతో ఉండి మనమందరూ కొత్త ఆలోచనలతో మన వెంకటేశాయ. నా పేరు బ్రహ్మానందం రెడ్డి, మాది తిరుపతి. మేము గత 2.5 సంవత్సరాలుగా తిరుపతిలో నగర సంకీర్తన భజనలు చేస్తున్నాము. ఈరోజు తిరుపతి పుట్టినరోజు సందర్భంగా 896వ సంవత్సరం ఈ రోజుకి. ఈ సందర్భంగా ఈ గోవిందరాజస్వామి మాడవీధుల్లో యాజ్ ఇట్ ఈజీగా ప్రతి శనివారం చేస్తున్నట్టే ఈరోజు కూడా మేము భజన చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈరోజు ఆ భగవంతుని శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రను పోషించాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం ఎప్పుడు ఇలాగే ఉండాలని భగవంతుని వెళ్ళవేళలా కోరుకుంటుంటాను. ఓం నమో వెంకటేశాయ. నమః వెంకటాచల నాయకాయ నమః కరుణాపూర్ణ హృదయాయ నమః టీంకార జపసౌఖ్యాయ నమః శాస్త్ర ప్రమాణగమ్యాయ నమః హిమాద్వాష్టాంగ గోచరాయ నమః అని సాష్టాంగంగా స్వామివారికి ఓం నమో వెంకటేశాయ అని అష్టాక్షరి మంత్రం ఇది. ఈరోజు మంగళకరమైన మంగళవారం. ఆ మంగళవారంలో శుక్లపక్ష సప్తమి తిథి రోజులో ఈ 896వ జయంతి జరుపుకుంటున్నామంటే మన అందరి భాగ్యము. అందరికీ సంకటం అనేది ఉంటుంది. ఆ సంకటాన్ని పోగొట్టే వెంకటేశ్వరుడు వేం కటతీతి వెంకట వేం కట ఐశ్వర్యమిచ్చది. ఆ 7 కొండలు పాపాన్ని తొలగించి ఐశ్వర్యాన్ని ఇచ్చే 7 కొండలు. అందువల్ల ఆయన్ని మొక్కితే దినదినం మనకి ఆయన ఎట్లా అభివృద్ధి చెందుతున్నాడో మనల్ని ఆయుష్, ఆరోగ్యం, ఆస్తి, ఆనందం అన్నీ ఇచ్చి మనల్ని కాపాడుతాడనే నమ్మకం పరిపూర్ణంగా ఉంది. ప్రతి శనివారం గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నగర సంకీర్తన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన ఆధ్వర్యంలోనే ఈ తిరుపతి పుట్టినరోజు చేసుకునే భాగ్యం కలిగింది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ